వెల్కమ్ టు టాప్ 99 న్యూస్. ఎస్టీజీఎస్ కళాశాల హిందూపురం ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో చైతన్య సంస్థ వారు మరియు ఎస్టీజీఎస్ కళాశాల హిందూపురం నందు మీకు తెలుసా HIV/AIDS పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్నచూపు లేకుండా ఎలాగ సమాజంలో కలిసి జీవించాలి, హెచ్ఐవి ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబంధం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ 2017, టీజీ యాక్ట్ 2019, ఆర్ట్ మందులు టోల్ ఫ్రీ నంబర్ 1097 గూర్చి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టీజీఎస్ కళాశాల ప్రిన్సిపాల్ జేఎస్వీఎస్ ప్రసాద్, డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి రాజన్న మరియు చైతన్య సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ ఎంఆర్ తిప్పేస్వామి మరియు చైతన్య సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ కేసు వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత 1988 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఎన్ఎస్ఎస్ సార్ పార్టిసిపేట్ చేస్తుంటారు, రాజేంద్ర సార్. డిసెంబర్ 1 అనేది ప్రపంచ ఎయిడ్స్ డే, అంటే వరల్డ్ ఎయిడ్స్ డే, అంటే వరల్డ్ ఎయిడ్స్ దినం అని ప్రతిసారి జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాము? 1988 డిసెంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి చోట అంటే హెచ్ఐవి బారిన పడినటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళని మనం సమాజంలో గౌరవించాలా, వాళ్ళకు మేము అండగా ఉంటాము, మేము మీకు భరోసా కల్పిస్తామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అంటే హెచ్ఐవితో మరణించే వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ప్రతి సంవత్సరం మనము డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ దినంగా జరుపుకుంటున్నాం. హెచ్ఐవి ఎలా వస్తుంది, ఎలా రాదు, దానికి మార్గాలు. సొసైటీ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి హెల్త్ సెక్రటరీ గారికి, మిగిలిన ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపాల్ నాగేంద్ర సార్ గారికి, రాజన్న గారికి నా ధన్యవాదాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. సో మెయిన్ యువత చెడు మార్గంలో ప్రయాణించడానికి ఒకే ఒక మార్గము సార్ చెప్పినట్టుగా సోషల్ మీడియా. తెలియని వాడు కూడా నేర్చుకుంటున్నాడు, మంచిది నేర్చుకోరు. ఫోన్ కానీ పేపర్లో కానీ ఏంట్లో ఉన్నా కానీ మంచి చెడు రెండు ఉంటాయి. సో మంచి కోసం ఉపయోగించరు. అక్కడ ఏం జరుగుతుందో దానిపైన మన యువత అంతా కాన్సన్ట్రేషన్ చేసి మనము అట్లా చేస్తే ఏమి